4 years, close to 5 years. 4-5 years. We have done n number of projects together కూడా. సో నైస్. ఘాటీలో హీ కాల్డ్ యూ Yes sir. అండ్ డెబ్యూ అనుకుని మీది ఈ సాంగ్ దసరా గురించి పాడమన్నారు అనమాట. Yes. ఆ ఎక్స్పీరియన్స్ పాడంగా పంపించిన ట్యూన్ నచ్చిందా, లేకపోతే మీరు ఏం చేశారు, వాట్ ఈస్ ద ఈ సాంగ్ వెనక ఏం జరిగిందో చెప్పండి. కలిసినప్పుడల్లా ఎలా అవుతుందిరా మూవీ, టూ గుడ్ రా, బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, అది ఇది ఎవ్రీథింగ్ హీ వాజ్ షేరింగ్. కొన్ని ర్యాండమ్ ట్యూన్స్ వినిపించేవాడు, ఇది ఇట్లా అనుకుంటున్నాను రా, అది అట్లా అనుకుంటున్నాను. ఓకే పాయింట్, ఇవన్నీ వద్దు, పాయింట్కి రా అన్నట్టు నన్ను ఎప్పుడు పిలుస్తున్నావు అన్నది మైండ్లో ఉండింది. వన్ డే ఈ కాల్డ్ మీ, అరే అర్జెంట్గా స్టూడియోకి రా. ఓకే వస్తాను, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ రేపు నేను సింగపూర్ వెళ్తున్నాను అని నేను చెప్పా. లేదు పర్లేదు నువ్వు రా అన్నాడు. వెళ్ళేసరికి ప్లేడ్ ద సాంగ్ సార్ డైరెక్ట్లీ. అప్పటిదాకా ఈ ఒక్క పాటే నాకు వినిపించలేదు, మిగతావి ట్యూన్స్ అన్నా డెమోస్ అన్నా వినిపించాడేవో. విని ఐ వాజ్ లైక్ వావ్, మామూలుగా లేదు వైబ్, నేనేం పాడాలి దీంట్లో. నేను చూసుకుంటున్నా అప్పటికే పాట ప్లే చేసినప్పుడు మొత్తం పాట అయిపోయి కాపీ, ఇది కాదు బేస్లో పాడాలి అని సింపుల్గా. నేనేమో అప్పటిదాకా నా రేంజ్ పైన ఉందా లేదా అదే చెక్ చేసుకుంటూ ఉన్నా. బేస్లో పాడాలి, ఒక యాటిట్యూడ్, ఇట్లా కొండలలో ఆ ఎక్కో లాగా వినిపించాలి, ఆ రౌండ్నెస్ రావాలి, తూరుపు కనబలబెట్టి అన్నట్టు కావాలి నాకు, ఆ ఫీల్ కావాలి. ఈ వీళ్ళందరూ అప్పుడు హీ ఎక్స్ప్లెయిన్డ్ మీ ఇన్ వన్ లైనర్ వాట్ యూ వాంటెడ్ అనమాట. ఈ ఘాటీస్, వీళ్ళని ఘాటీస్ అంటారు. వీళ్ళు ఇలా కొండల మీద ఎక్కుతూ ట్రావెల్ అయ్యేటప్పుడు వాళ్ళెంత రాగా ఉంటారో నాకు అంతే రాగా కావాలి, క్రిష్ గారికి అలానే కావాలి అని. దెన్ హీ ఎక్స్ప్లెయిన్ అండ్ దెన్ వీ వర్ లైక్ చలో లెట్స్ ట్రై. నేను వీ వర్ సో ఓవర్ కాన్షియస్ అబౌట్ అ ఫ్యూ థింగ్స్ విచ్ యూ టోల్డ్. వాడికి నేనేమో ఉన్న ఆప్షన్స్ కాదు, పైన కూడా ఒకటి తీసుకో, కాదు ఇట్లా కూడా ఒకటి తీసుకో, అది ఇది అని ఒక 4 ఎక్స్ట్రాలు కూడా పాడి దెన్ ఐ వెంట్ టు సింగపూర్ అనమాట.